జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. 300 వార్డులతో ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నెల 9న ప్రిలిమినరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా 10 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించారు. 6000కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. 300 వార్డులతో ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నెల 9న ప్రిలిమినరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా 10 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించారు. 6000కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ కు సంబంధించిన అప్డేట్స్ సదా అందిస్తారు. సదా చెప్పండి, డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ పై అప్డేట్స్ ఏంటి? జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పై కాసేపటి క్రితమే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మొత్తం 300 వార్డులతోటి ఈ ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో యాక్చువల్ గా ఈ జీహెచ్ఎంసీ ఎప్పుడైతే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు వీటన్నిటినీ కలుపుకొని మెగా జిహెచ్ఎంసీగా మారిందో, సో అప్పుడే గతంలో 150గా ఉన్నటువంటి వార్డులను 300 వార్డులుగా చేయాలని నిర్ణయించారు. సో దీనికి సంబంధించి వన్స్ విలీన ప్రక్రియ పూర్తి కాగానే ఇక్కడ ఉన్న వార్డులను కూడా పెంచాలి, పరిపాలన సౌలభ్యంగా ఉండాలంటూ సో మొత్తం 300 వార్డులుగా చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఈ నెల 9th ఇచ్చారు. సో 9th ఇచ్చిన తర్వాత పబ్లిక్ నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. సో ఎవరికైనా ఇలాంటి అభ్యంతరాలు ఉంటే వచ్చి రిటర్న్ గా వచ్చి ఇవ్వచ్చు అంటూ కూడా అభ్యంతరాలు పెట్టారు. సో దీనికి భారీగా అభ్యంతరాలు వచ్చాయి. సో ఆల్మోస్ట్ 5935 అభ్యంతరాలు దీనికి వచ్చాయి. సో ఇది 10 రోజుల పాటు ఈ అభ్యంతరాలు స్వీకరించారు. సో దీంట్లో అధికారులు వాటన్నిటినీ పరిశీలించి ఇందులో ఒక ఆల్మోస్ట్ 1127 అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నారు. సో దీంట్లో చాలా వరకు ఈ వార్డులో డీలిమిటేషన్ తర్వాత గతంలో ఉన్న పేర్లను మారవడం కానీ, లేకపోతే కొన్ని బౌండరీస్ మారవడం కానీ, లేకపోతే కొన్ని కాలనీస్ వేరే వార్డులో ఉన్నాయి ఈ వార్డులో కలవడం కానీ, అట్లాంటి బౌండరీస్ ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లాంటివి అందులో సహేతుకంగా ఉన్నవని భావించిన 1127 ఈ అభ్యంతరాలను వాళ్ళు ఇచ్చిన సూచనలు 1127 పరిగణలోకి తీసుకొని మిగతా వాటన్నిటిని రిజెక్ట్ చేస్తూ వాటన్నిటిని ఫైనల్ చేసిన తర్వాత 2 days బ్యాక్ గవర్నమెంట్ కి ఫైనల్ నోటిఫికేషన్ పంపారు. సో దాన్ని ఈ రోజు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ రిలీజ్ చేశారు. సో మొత్తానికి ప్రస్తుతం ఎన్ని రోజుల పాటు 150 వార్డులో ఉన్న జిహెచ్ఎంసీ ప్రస్తుతం 300 వార్డులుగా పెరిగింది, 300 డివిజన్లుగా పెరిగింది. సో దీంతో వార్డులు ఆల్రెడీ పెరిగాయి కాబట్టి నెక్స్ట్ జోన్లు సర్కిల్ కూడా పెరగాలి. ఎందుకంటే ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో కేవలం 6 జోన్లు 30 సర్కిల్ మాత్రమే ఉన్నాయి. సో దీంతో పరిపాలన ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ కూడా భారీగా పెరిగిపోయింది, ఔటర్ వరకు విస్తరించింది కాబట్టి సో ఆయా సర్కిల్ జోన్లను కూడా పెంచుతూ ప్రస్తుతానికి నిర్ణయం తీసుకున్నారు. సో గతంలో 6 జోన్లు ఉంటే ప్రస్తుతం కొత్తగా మొత్తం 12 చేశారు, ఇంకొక 6 కలిపారు. సో కొత్త జోన్లు వచ్చేసి ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్ ఇట్లా మరొక 6 జోన్లను కలిపారు. గతంలో ఉన్నటువంటి చార్మినార్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్, ఉప్పల్, సికింద్రాబాద్ గాను ఇవి మరొక కొత్తగా 6 కలుపుతూ మొత్తం 12 జోన్లుగా ఏర్పాటు చేశారు. అలాగే సర్కిల్స్ కూడా గతంలో కేవలం 30 ఉండే. సో వాటిని కూడా మరొక 30 పెంచుతూ పూర్తిగా 60 సర్కిల్స్ గా పెంచారు. అంటే ఇప్పుడు ప్రతిదీ డబుల్ చేశారు. గతంలో ఉన్న వార్డులను 150 ఉంటే వాటిని 300 చేశారు, జోన్లు 6 ఉంటే వాటిని 12 చేశారు, అలాగే సర్కిళ్లు 30 ఉంటే వాటిని 60 చేశారు. సో ఇదంతా కూడా పరిపాలన సౌలభ్యం కోసమే అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి రేపు హాలిడే ఉన్నది కాబట్టి ఎల్లుండి నుంచి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జోనల్ సర్కిల్ ఆఫీసుల నుంచే పూర్తి పరిపాలన అంతా కూడా కొనసాగుతుందంటూ అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికే పబ్లిక్ నుంచి ఆల్రెడీ అభ్యంతరాలను తీసుకొని వాటన్నిటి అందులో సహేతుకమైన పరిగణలోకి తీసుకొని చేశారు కాబట్టి సో నెక్స్ట్ సాటర్డే నుంచి అంటే ఎల్లుండి నుంచి పూర్తిగా పరిపాలన అంతా కూడా ఆయా కొత్త జోనల్ ఆఫీసు, వార్డ్ ఆఫీసు నుంచే కొనసాగుతుందని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అయితే ప్రకటించాడు. శ్రవంతి.
రైట్ సదా, థ్యాంక్ యూ. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాత్రపై ఆరోపణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో సిట్ ఆధారాల సేకరణను ముమ్మరం చేసింది. డిజిటల్ ఫోరెన్సిక్ నివేదికలు, కాల్ డేటా రికార్డులు, అధికారుల వాంగ్మూలాలే ఈ కేసులో కీలకంగా మారాయి. ట్యాపింగ్ టీం నిందితులందరినీ విచారణ చేపట్టింది సిట్. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిట్ ఎస్ఐటీ ప్రభాకర్ రావును 2 వారాల పాటు విచారించింది. ఇక ఈ విచారణ ఇవాళతో ముగిసింది. రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరింది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాత్రపై ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విస్తృత స్థాయిలో విచారణ చేపట్టింది. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అండ్ టీంతో ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం తీసుకున్న సిట్ ప్రధానంగా రాజకీయ నేతల పాత్రపై ఆధారాలను సేకరించింది. కేసులో కీలక ఆధారంగా పెన్ డ్రైవ్ మారింది. దీనిలో ఫోన్ ట్యాపింగ్, సంబంధిత రాజకీయ అంశాల సమాచారం ఉంది. ట్యాపింగ్ నిందితులు మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు, ఇతర నిందితులు కూడా సిట్ విచారణలో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావును కూడా సిట్ విచారిస్తోంది. నిశాంత్ రావు బ్యాంకు ఖాతాలు, వ్యాపార వ్యవహారాలపై సిట్ దృష్టి పెట్టి వివరణలు తీసుకుంటోంది. ప్రభాకర్ రావు విచారణ ముగిసిన తర్వాత నిశాంత్ రావుపై దృష్టి సారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ల కొనుగోలుపై కేసు నమోదు చేయడంతో గతంలోనే అరెస్ట్ అయ్యాడు. నందకుమార్ నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సమాచారం సేకరించడానికి విచారణ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు జరిగింది. అందులో ఉన్న ఆడియోలు, అందులో ఉన్న వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయి, అప్పుడున్న గవర్నమెంట్ ఏ విధంగా దాన్ని బయట పెట్టింది, దానిపైన కొద్దిగా వివరణ కోరారు. ఇంతవరకే చెప్పగలుగుతాము. దాంట్లో ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో కేసులో ఉన్న ఆడియోలు, వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయో దానిపైన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. రాధాకిషన్ రావు అనే వ్యక్తి నా హోటల్ని ఎట్లా ధ్వంసం చేసిండు, ఏ విధంగా నా మీద అక్రమమైన కేసులు పెట్టిండు, దానికి నేను వాళ్ళకి అన్ని క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడే కాదు, 2023 డిసెంబర్లో నేను ఇప్పుడు డీజీ రవిగుప్తా గారు ఉన్నప్పుడే నేను ఫస్ట్ చెప్పాను నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి. ఎమ్మెల్యేలు మాట్లాడేది నేను, సింహయాజీ మాట్లాడేది నేను, ఇంకో సాంబులు మాట్లాడేది. సో నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది సరే వాళ్ళు రికార్డింగ్ చేసేదాం అనుకుంటే, మేము సింహయాజీ మాట్లాడింది, నేను ఇంకో రామచంద్ర భారతి మాట్లాడిన ఆడియోలు అసలు బయటికి ఎట్లొచ్చాయన్నదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఈ కేసును అత్యంత సున్నితంగా పరిగణించిన ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ ఇప్పటి వరకు కాల్ డేటా రికార్డులు, డిజిటల్ ఫోరెన్సిక్ నివేదికలు, సంబంధిత అధికారుల వాంగ్మూలాలను సేకరించింది. ఫైల్ నోటింగ్స్, ఆదేశాల కాపీలు కీలక ఆధారాలుగా ఉన్నట్లు సమాచారం. పెన్ డ్రైవ్ లో సుమారు 6,000 మంది వ్యక్తుల డేటా ఉందని సమాచారం. ఈ డేటా విశ్లేషణ ద్వారా రాజకీయ నేతల పాత్ర, నిందితుల ఆర్థిక, వ్యాపార వ్యవహారాల లింకులను గుర్తించేందుకు సిట్ దృష్టి సారించింది. ఈ కేసులో సాక్ష్యాల కంటే డిజిటల్ ఆధారాలే ప్రధానంగా మారాయి. కాల్ డేటా రికార్డులు, సర్వర్ లాగ్స్, హార్డ్ డిస్క్ లోని సమాచారం సిట్ చేతుల్లో ఉంది. సంబంధిత ఫైల్ నోటింగ్స్, అధికారిక ఆదేశాల కాపీలు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దర్యాప్తు అత్యంత గోప్యంగా సాగుతోంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం జాతీయ భద్రత లేదా ప్రజా భద్రత కారణాలకే ఫోన్ ట్యాపింగ్ కు అనుమతి ఉంది. సంబంధిత అధికారి రాతపూర్వక ఆమోదం తప్పనిసరి. ఈ నిబంధనలకు విరుద్ధంగా ట్యాపింగ్ జరిగితే అది అధికార దుర్వినియోగంగా పరిగణించబడుతోంది. ఇదే అంశం ఇప్పుడు ఈ కేసులో ప్రధానంగా మారింది. ఈ కేసులో సిట్ తుది నివేదిక కీలకంగా మారనుంది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది ప్రభుత్వం. క్రిస్మస్ సందర్భంగా నగరంలోని చర్చిల్లో క్రైస్తవులతో కోలాహలం నెలకొంది. ఉదయం నుంచే ప్రత్యేక ఆరాధనలు, ప్రార్థనలు చేశారు. ఒకరికి ఒకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. కేక్ కట్ చేసి గిఫ్ట్లు ఇచ్చుకున్నారు. చర్చిలో పెద్ద ఎత్తున క్రిస్టియన్స్ పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు మత పెద్దలు, క్రైస్తవులు. హైదరాబాద్ కల్వరీ టెంపుల్లో సెలబ్రేషన్లు గ్రాండ్ గా జరిగాయి. చర్చిల ఆవరణలో క్రీస్తు జననం, యేసు ప్రతిమల ప్రదర్శనలు జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పండగ సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో చర్చిలను డెకరేట్ చేశారు నిర్వాహకులు. ఉదయం 4:30కు మొదటి ఆరాధన చేశారు క్రైస్తవులు. కొన్ని చర్చిల్లో యేసు శిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రధాన వేదికపై ప్రతిష్ఠించారు. తర్వాత ఒకరికొకరు క్రిస్మస్ విషెస్ చెప్పుకున్నారు. సిటీలోని ప్రధాన చర్చిలైన కల్వరీ, సెయింట్ మేరీస్, సెయింట్ ఆన్స్ చర్చిల్లో ప్రేయర్ల కోలాహలం నెలకొన్నది. కొన్ని చర్చిల్లో తెలుగుతో పాటు ఇంగ్లీష్, తమిళంలో ప్రేయర్లు జరిగాయి. చర్చిల దగ్గర కొంతమంది సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యేసు జన్మదిన సందర్భంగా బహుమతులు, కేక్ ఇచ్చిపుచ్చుకున్నారు. సికింద్రాబాద్ వెస్లీ చర్చిలో యేసుప్రభు జన్మదిన ఉత్సవాలు కలర్ఫుల్ గా జరిగాయి. క్రిస్టియన్లు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చిలో డెకరేషన్ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ మనకి ఏంటి అంటే మన 1 వీక్ కాదండి, 1 మంత్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. మొత్తము ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, శుభ్రం చేసుకోవడము అండ్ పెయింటింగ్ అండ్ క్రిబ్ ఫార్మేషన్. మా నాన్నగారు కార్పెంటర్ అన్నమాట. సో ఆయననే క్రిబ్ అనేది ఆయననే చేసుకుంటాడు. అండ్ ఇవాళ నిన్న రాత్రి మనము మిడ్ నైట్ మాస్ అటెండ్ అయింది. చాలా బాగుండే. ఇక్కడ లేజర్ ఇది కూడా ఉండే మన సెయింట్ మేరీస్ బెసిలికాలో. అండ్ ఇవాళ పొద్దున దేవుడు ఆశీర్వాదం కోసం మార్నింగ్ మాస్కి వచ్చినాము. మా పేరెంట్స్ బెంగళూరు నుంచి వచ్చారు. ఎందుకంటే సెయింట్ మేరీస్ బెసిలికాలో సికింద్రాబాద్లో చాలా బాగా జరుపుకుంటారని దూరం నుంచి వచ్చినాం మనం. యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా సిటీలో ప్రత్యేకమైన ఆరాధనలు, ప్రేయర్స్ చేశారు క్రిస్టియన్స్. సికింద్రాబాద్లో ఉన్న ప్రధాన చర్చిలలో వేడుకలు జరిగాయి. వేలాదిగా క్రైస్తవులు తరలివచ్చారు. యేసు జన్మ ఘట్టాన్ని క్రిబ్లతో చర్చిల ప్రాంగణాలు అలంకరించారు. భక్తుల భద్రత దృష్ట్యా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ రోజు ఏ కోరిక కోరుకున్నా తీరుతుందన్నారు క్రైస్తవులు. చర్చిలతో పాటు ఓపెన్ స్థలాలలో ఫాదర్స్ ప్రేయర్స్ నిర్వహించారు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్, సెయింటెన్స్ చర్చిలతో పాటు కలవరి టెంపుల్లో లక్షల మంది క్రైస్తవులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో జోన్లు, సర్కిల్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో 6 జోన్లను 12కు పెంచారు. 30 ఉన్న సర్కిల్స్ ను 60కి పంపు చేశారు. ఇక కొత్త జోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ఏర్పాటు చేశారు. సర్కిల్ ఆఫీసుల్లో కొత్త జోన్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. వార్డు ఆఫీసులలో ఏర్పాటు కానున్న నూతన సర్కిల్ కార్యాలయాలు, అలాగే జోనల్, సర్కిల్ కార్యాలయాల నుంచి పరిపాలన జరగనుంది. జీహెచ్ఎంసీలో జోన్లు, సర్కిల్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో 6 జోన్లను 12కు పెంచారు. 30గా ఉన్న సర్కిల్స్ ను 60కు పెంపు చేశారు. కొత్త జోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ను ఏర్పాటు చేశారు. సర్కిల్ ఆఫీసుల్లో కొత్త జోన్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. వార్డు ఆఫీసులలో ఏర్పాటు కానున్న నూతన సర్కిల్ కార్యాలయాలు, జోనల్, సర్కిల్ కార్యాలయాల నుంచి పరిపాలన జరగనుంది.
జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనం కొంతమంది అధికారులకు పంట పండించిందని ఆరోపణలు వస్తున్నాయి. పెండింగ్ దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశారు. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న బిల్డింగ్స్ కు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు జారీ చేశారు. నెలల తరబడి పెండింగ్ లో ఉన్న వాటిని క్లియర్ చేసేశారు. ఇవన్నీ ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో జీహెచ్ఎంసీ విలీన మున్సిపాలిటీలన్నింటిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. నగర శివారులో ఉన్న 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నట్లు నవంబర్ 25న బల్దియా కౌన్సిల్ మీటింగ్లో కమిషనర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డిసెంబర్ 1న విలీనానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. అనంతరం డిసెంబర్ 5 వరకు ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్ల వివరాలన్నింటినీ ప్రొఫార్మా రూపంలో ఇవ్వడంతో పాటు బ్యాంక్ అకౌంట్స్, ఆస్తులు, ఆదాయాల వివరాలన్నింటినీ సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే అదనుగా తీసుకున్న ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు అందిన కాడికి దోచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ అడ్మిన్ విభాగం అధికారులు విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేకంగా ఆదేశాలిచ్చారు. ఆయా అధికారులందరికీ అడిషనల్ కమిషనర్ కాల్ చేసి కొత్తగా అనుమతులు ఇవ్వొద్దని, బిల్లులు చెల్లించవద్దని, అభివృద్ధి నిర్వహణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపొద్దని సూచించారు. అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారులు వరుసపట్టి ఓసీలు జారీ చేశారు. బల్దియాలో విలీనమైతే ఇక పనులు చేసుకోవడం కష్టమేనని భావించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన బిల్డింగ్ పర్మిషన్లు, ఆక్యుపేషన్ సర్టిఫికేట్లు జారీ చేశారు. బ్రోకర్ల ద్వారా బేరసారాలు చేసి పెండింగ్ లో ఉన్న ఫైల్స్ అన్ని క్లియర్ చేశారు. జీహెచ్ఎంసీ విలీనానికి 2-3 రోజుల పాటు కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు అర్ధరాత్రుల వరకు ఆఫీసుల్లోనే ఉంటూ పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసి భారీగా దండుకున్నట్లు గుర్తించారు అధికారులు. ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో చివరి నిమిషంలో పర్మిషన్లు, ఓసీలు జారీ చేసినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్. దీంతో విలీనానికి ముందు 3 నెలల పాటు ఇచ్చిన పర్మిషన్లు, ఓసీలు, ఇంటి నెంబర్లు, చెల్లించిన బిల్లులపై ఎంక్వైరీ చేస్తున్నారు. మణికొండలో విజిలెన్స్ కేసు నమోదైన బిల్డింగ్స్ కు ఓసీలు జారీ చేసినట్లు గుర్తించారు అధికారులు. కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తూ రెసిడెన్షియల్ భవనంగా ఓసీ అప్లై చేసుకున్నందుకు చాలా రోజుల పాటు ఓసీ తిరస్కరించి చివరి క్షణంలో ఓసీ ఇచ్చినట్లు గుర్తించారు. నాలాపై నిర్మించిన ఇంటికి లేఅవుట్లో రోడ్డుగా చూపిన స్థలంలో నిర్మించిన ఇళ్లకు కూడా ఓసీలు ఇచ్చారు. సెట్ బ్యాకులు కూడా లేని కమర్షియల్ బిల్డింగ్స్ కు ఓసీలు ఇచ్చినట్లు గుర్తించారు. నిజాంపేట్ కార్పొరేషన్ లో విలీనానికి ముందు 3 రోజుల పాటు అర్ధరాత్రి వరకు ఆఫీసులో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసినట్లు గుర్తించారు అధికారులు. జీహెచ్ఎంసీలో విలీనమైన 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు వివాదాల్లో ఉన్న భూముల్లో నిర్మాణాలు కూడా క్లియరెన్స్ ఇచ్చారని తెలిపారు ఉన్నతాధికారులు. ఆస్తి పన్ను పెండింగ్ కేసుల క్లియరెన్స్ పేరుతో వసూలుకు పాల్పడటంతో పాటు పార్కుల్లో నిర్మాణాలు చేశారనే ఫిర్యాదులున్న భవనాలను క్రమబద్ధీకరణ చేయడం వంటి అనేక అవకతవకలకు పాల్పడ్డారని గుర్తించారు. విలీన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విజిలెన్స్ విచారణ పూర్తయిన తరువాత రిపోర్టును ఉన్నతాధికారులకు అందించనున్నారు. వాటన్నింటినీ పరిశీలించి అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్ కేపీహెచ్పీ పరిధిలోని ప్రైవేట్ హాస్టల్ యజమానుల నుంచి పోలీసులు మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొందరు పోలీసులు హాస్టల్ నిర్వాహకులకు సహకరిస్తున్నారని తెలిపారు స్థానిక ప్రజలు. దీంతో హాస్టల్స్ వద్ద పార్కింగ్, అర్ధరాత్రి గొడవలు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రైవేట్ హాస్టల్స్ వద్ద రాత్రిపూట బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నామని తెలిపారు ప్రజలు. ఉన్నతాధికారులు విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. పండుగలు, న్యూ ఇయర్ వేడుకల్లో శాంతి భద్రతలు దెబ్బతినకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కాలనీవాసులు. రైళ్లలో ప్రయాణికుల బ్యాగులు ఓపెన్ చేసి విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు.
కర్ణాటకకు చెందిన మణిరాజు, తమిళనాడుకు చెందిన దినా అనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల దగ్గర నుంచి 25 లక్షల విలువైన 21 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రైళ్లలో ప్రయాణించేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రైల్వే పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని మధురానగర్ కాలనీలో పోలీస్ కృష్ణగౌడ్ ఇంట్లో చోరీ చేశారు దుండగులు. కృష్ణగౌడ్ కుటుంబ సభ్యులు అరుణాచలం వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు కృష్ణగౌడ్ కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి సీసీటీవీలను పరిశీలించారు పోలీసులు. అరుణాచలం వెళ్ళి సండే అన్న సాటర్డే అన్న రిటర్న్ వస్తామన్నారు. నాకు ఒక ఆల్టర్నేట్ కీస్ ఇచ్చారు ఇంటివి. ఇందులో అల్మారివి లేవు, ఓన్లీ ఇంటివి ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒకటి, నా దగ్గర ఒకటి ఉంటుంది. ఎందుకంటే నేను పాపని తీసుకురావడము చూడమని చెప్పి అలా నాకు ఇంకా ఇవి అంటే నేను హాలిడే లేదు అని చెప్పేసి నేను పాపని మా హస్బెండ్ ని హాలిడే పెట్టేసేయమని చెప్పి తనని చూసుకోమని చెప్పాను. ఇవాళ మార్నింగ్ నేను తను లీవ్ పెట్టినాడు, పాపకు హాలిడే. నేను మా ఇంటి దగ్గరే వండించుకొని తినేసి లేట్ గా బయలుదేరాం. ఇంకెందుకు ఇక్కడికి అనవసరంగా టైం వేస్ట్ అని నేను పేషెంట్స్ హోమ్ విజిట్స్ కవర్ చేసుకున్నా. మధ్యాహ్నం మళ్ళీ మా ఇంటికి వెళ్ళాం కల్వకోలు. వెళ్ళి అక్కడ మేము భిక్ష పెట్టిస్తున్నాం, తిన్నాం. తిని నేను వచ్చాను, హాస్పిటల్లో నన్ను డ్రాప్ చేశాడు మా హస్బెండ్. 2 hours పడుతుంది, మీరు ఎందుకు ఉంటారు, పాపని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళాను. నేను ఇచ్చాను నా బ్యాగ్ లో నుంచి. ఇచ్చాక ఆయన జస్ట్ నేను మీదికి ఫ్లోర్ కి ఎక్కక ముందే నాకు ఇమీడియట్ గా కాల్ వచ్చింది, ఎవరి దగ్గర నన్ను ఇంకా ఆల్టర్నేట్ కీస్ ఉన్నాయా అని. ఎందుకు అంటే ఓపెన్ చేసినట్టుగా అనిపిస్తుంది, మనం పెట్టినట్టు ఏది లేదు, లైట్స్ ఆఫ్ ఉన్నాయి ఇవన్నీ. నేను వస్తున్నాను ఇమీడియట్ గా, నువ్వు అక్కడే ఉన్నాను. నేను పరిగెత్తుకొని వచ్చాను. వచ్చి చూస్తే పగిలిపోయి ఉన్నాయి అంకుల్. నేను అప్పటికి మనం వేసామో లేదో కదా, ఒకసారి లోపల చూసుకుంటే మనం కన్ఫర్మ్ గా చేయొచ్చు అనేసి తీసిన. నేను బయట గేట్ తీసిన, ఇది తీసిన. లోపలికి వచ్చేసరికి ఇది ఉంది. మేము ఇమ్మీడియట్ గా పోలీస్ వాళ్ళకి కాల్ చేయాలి, ఏం ముట్టుకోలేదు, బయట నించున్నాం. వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి క్రైమ్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేశారు. రంగారెడ్డి జిల్లా దెబ్బడిగూడలో ఆన్లైన్ బెట్టింగ్కు మరో వ్యక్తి బలయ్యాడు. డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న విక్రమ్ అనే విద్యార్థి ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. ఇంట్లో నుంచి ₹1,00,000 తీసుకెళ్లి ఆన్లైన్ గేమ్లో పెట్టాడు. డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురై పొలం వద్ద పురుగుల మందు తాగాడు విక్రమ్. ఇది గమనించిన కుటుంబ సభ్యులు విక్రమ్ను గాంధీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు విక్రమ్. మృతుడి అన్న శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్లో న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు. 28 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు ఉన్నతాధికారులు. నూతన డిసెంబర్ 30 వరకు నగర వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కొనసాగుతోందన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న హైదరాబాద్ ఇన్ఛార్జ్ జాయింట్ ట్రాఫిక్ సిపి వెంకటేశ్వర్లతో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న క్రమంలో ఇటు వాహనదారులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఇటు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్స్ను మొత్తం కట్టడి చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో అయితే హైదరాబాద్లో జనవరి 1 సెలబ్రేషన్స్ ఉన్న క్రమంలో అయితే వారం రోజుల పాటు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వహించేందుకు ప్రత్యేకంగా ప్లానింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ ట్రాఫిక్ ఇన్ఛార్జ్ జాయింట్ సిపి వెంకటేశ్వర్లు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి, అసలు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్స్ను ఏ విధంగా ప్లాన్ చేశారు, ఎట్లా ఆర్గనైజ్ చేయబోతున్నారు? ఇన్సిడెంట్ ఫ్రీ జనవరి 1 సెలబ్రేషన్స్ ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కువ ప్రమాదాలన్నీ కూడా ఈ తాగి నడపటం వల్ల ఎక్కువ క్యాజువాలిటీస్ అవుతున్నాయి, ఇబ్బందులు కూడా బాగా అవుతున్నాయి అన్న ఉద్దేశంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి జనవరి 1 కన్నా ముందే ఒక 8 రోజుల ముందు నుంచే 24వ తారీఖు నుంచి ఎవ్రీడే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ డ్రైవ్ అనేది మేము చేస్తున్నాము. దాదాపు ఒక 34 ప్లేస్లలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయటం జరిగింది. ఈరోజు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డరు కాంపోనెంట్, అదేవిధంగా ట్రాఫిక్
మొత్తం ఇద్దరు కలిపి ప్రతి డ్రంక్ అండ్ డ్రైవ్ దగ్గర 13 నుంచి 15 మెంబర్స్ మెన్ను ఉండే విధంగా, లా అండ్ ఆర్డర్ నుంచి ఒక ఎస్ఐ, అదేవిధంగా ట్రాఫిక్ నుంచి ఒక ఎస్ఐ అందుబాటులో ఉండి డ్రంక్ డ్రైవ్ చేస్తారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా చెకింగ్ చేసేటప్పుడు ప్రాపర్ ఎస్ఓపి పాటిస్తూ బాడీ ఓన్ కెమెరాస్ పెట్టుకోవటం, ఎల్ఈడి బ్యాటన్స్, రిఫ్లెక్టివ్ జాకెట్స్ వేసుకోవటం, క్రిస్ క్రాస్ బార్కేడింగ్ పెట్టుకోవటం, అదేవిధంగా డిటైన్ చేసిన వెహికల్స్ని కూడా ప్రాపర్గా వాళ్ళని సేఫ్ కస్టడీకి తీసుకెళ్లటం, ఇవన్నీ కూడా ప్రాపర్గా జరుగుతున్నాయి. సార్, మనం చూస్తే హైదరాబాద్ కమిషనరేట్లో మొత్తం ఎన్ని ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు? సో ఆ సంబంధించినటువంటి ప్రాంతాలను ఏ విధంగా ఎంపిక చేస్తున్నారు? సో దాన్ని ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు మొత్తంగా? జనరల్గా ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే ప్లేసెస్ మాకు ఎవ్రీడే చెక్ చేస్తుంటాం కాబట్టి తెలిసిపోతుంది. ముఖ్యంగా మెయిన్ రోడ్లలో, తర్వాత ఎక్కువ కాలనీస్ ఉన్న ప్రదేశాల్లో, జంక్షన్స్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ మేము చేపడతాము. ఎక్కడెక్కడి నుంచి అయితే వాహనదారులు డ్రంక్ డ్రైవ్ చేస్తారు ఇక్కడ అనే ఉద్దేశంతో డీ రూట్ తీసుకొని పోతుంటారు, కానీ వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ఎప్పుడు చేయని ప్లేస్లలో కూడా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నాము. అదేవిధంగా సిటీ మొత్తం మీద ప్రతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 28 నుంచి 34 ప్రాంతాలలో ఈ డ్రంక్ డ్రైవ్ అనేది నడుస్తుంది. మనం ప్రధానంగా చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ అనగానే వాళ్ళు డ్రంక్ చేస్తుంటూ వచ్చిన క్రమంలో వాహనాలను తీసుకోవడము, సీజ్ చేయడము, అనంతరం వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ వెహికల్స్లో వెళ్ళమని చెప్పడము. సో ఎలాంటి చర్యలు ఉంటాయి సార్ ఫర్దర్గా వాళ్ళకి? వెహికల్స్ సంబంధించినటువంటి సీజింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? జనరల్గా డ్రంక్ డ్రైవ్ చేసినప్పుడు అతడు వెహికల్ నడపలేని స్థితిలో ఉంటాడు కాబట్టి ఫర్దర్ మళ్ళీ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అతని వెహికల్ని సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా కాల్ చేసి ఒక పర్సన్ని పిలిపించుకొని అన్ని డాక్యుమెంట్స్ మాకు చూపించగలిగితే ఆ వెహికల్ని ఆన్ ద స్పాట్లో రిలీజ్ చేస్తాము. ఒకవేళ ఎవరు రాకుండా ఆ డ్రంక్ డ్రైవ్ చేసిన వ్యక్తి మాత్రమే ఉంటే అతనికి క్యాబ్లోనో లేకపోతే ఆటోలోనో అతని యొక్క ఇంటికి పంపడం జరుగుతుంది. ఆ వెహికల్ని సేఫ్ కస్టడీ కొరకు పోలీస్ స్టేషను లేదా ఇతర ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. ప్రధానంగా చూస్తే న్యూ ఇయర్ వేడుకలకు కొద్ది సమయం మాత్రమే ఉంది, కొద్ది రోజులు మాత్రమే ఉన్న క్రమంలో సో ప్రయాణికులకు ఏం చెప్తారు? డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ప్రజలకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారు? మేము ఎప్పుడు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మద్యం సేవించి డ్రంక్ డ్రైవ్ చేయొద్దు. ఒకవేళ తప్పని పరిస్థితిలో తాగిన తర్వాత డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడితే డ్రైవింగ్ చేయకుండా ఒక డ్రైవర్ని ఏర్పాటు చేసుకొని ప్రయాణించాలి. అది సాధ్యం కాకపోతే ఓలా, ఊబర్, ఆర్టీసీ బస్సులు, క్యాబులు, ర్యాపిడో లాంటి ప్రజా రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకొని మీ యొక్క ప్రదేశాలకు చేరుకోవాలి. ఎట్టి పరిస్థితిలో మీరు మద్యం సేవించి మీరు గనక డ్రైవింగ్ చేసినట్లయితే మీ ప్రాణాలకే కాకుండా ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మద్యం సేవించి వాహనాలను నడపొద్దు. మీ ప్రాణాలకు, ఎదుటివారి ప్రాణాలకు ముప్పు తేవద్దు. డ్రంక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల కేసుల పాలవడంతో పాటు జైలు శిక్ష అనుభవించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అందరూ అలర్ట్గా ఉండి సాధారణ ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా ఇటు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునే విధంగా అయితే అందరూ సహకరించాలని కూడా మనతో హైదరాబాద్ ఇన్ఛార్జ్ జాయింట్ సిపి వెంకటేశ్వర్లు చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. మహాభారత కాలంలో గాంధారీదేవి అనుసరించిన విద్య నేటి పిల్లలకు నేర్పిస్తున్నారు మైండ్ మిరాకిల్ ట్రైనర్స్. బ్లైండ్ ఫోల్డ్ యాక్టివేషన్ శిక్షణ ఇస్తున్నారు. పిల్లలకు కళ్లకు గంతలు కట్టి చదివించడం, అలాగే రాయడం, రంగులను గుర్తించడం ట్రైనింగ్ ఇస్తున్నారు. బ్లైండ్ ఫోల్డ్తో పిల్లలు తమ చుట్టూ ఉన్న వస్తువులను గుర్తించడం ఈ శిక్షణలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది. గాంధారీ విద్యతో సృజనాత్మకత, కాన్ఫిడెన్స్ పెరుగుతుండటంతో తమ పిల్లలను ఈ శిక్షణకు పంపిస్తున్నారు పేరెంట్స్. మహాభారతంలో కౌరవుల తల్లి గాంధారీదేవి కళ్లకు గంతలు కట్టుకున్న
తన ఎదుట జరుగుతున్న అన్ని విషయాలను తెలుసుకునే సామర్థ్యం కలిగి ఉండేవారు. అదే కళను ఆధారంగా చేసుకుని బ్లైండ్ ఫోల్డ్ కోర్సును ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు నిర్వాహకులు. ఈ విద్యతో మెమరీ పవర్ పెరిగి జ్ఞాన నేత్రంతో ప్రపంచాన్ని చూడగల అద్భుత శక్తి వస్తుందంటున్నారు ట్రైనర్స్. ప్రస్తుతం ఈ గాంధారి విద్య అందరినీ ఆకర్షిస్తుంది. హైదరాబాద్ కొత్తపేటలో ప్రతి ఆదివారం పిల్లలకు 3 గంటల పాటు ట్రైనింగ్ ఇస్తున్నారు మైండ్ మిరాకిల్ నిర్వాహకులు. గాంధారి విద్య పిల్లల్లో మానసిక శక్తులను వెలికి తీసేలా శిక్షణ రూపొందించారు. కళ్లకు గంతలు కట్టుకొని చదవడం, రంగులు గుర్తించడం, పరీక్షలు రాయడం వంటివి చేస్తున్నారు పిల్లలు. ఈ శిక్షణ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంచడానికి ఉపయోగపడుతోందంటున్నారు ట్రైనర్స్. ఈ శిక్షణలో యోగా, ధ్యానం, ఇతర ఆధ్యాత్మిక పద్ధతులుంటాయంటున్నారు. 5 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఈ శిక్షణ ఇవ్వడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నారు నిర్వాహకులు. మేము ఇది మైండ్ మిరాకిల్స్ ప్రోగ్రామ్ అనేది 10 years నుంచి చేస్తున్నాము. 2015 నుంచి నియర్లీ మనం ఒక 800 నుంచి 900 మెంబర్స్కి ట్రైన్ చేసాము. ఏజ్ గ్రూప్ వచ్చేసి 5 to 15 years ఏజ్ ఆఫ్ చిల్డ్రన్కి ట్రైన్ చేస్తాము. సో ఇందులో కాన్సెప్ట్ ఏంటి అని అంటే వాళ్ళకి బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, హ్యాండ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, ఒక మ్యూజిక్ ఉంటుంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటాయి, అఫర్మేషన్స్ ఉంటాయి, బ్రాహ్మరీ ఎక్సర్సైజ్ ఉంటుంది, త్రాటక ఉంటుంది. సో ఇవన్నీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎవ్రీ వీక్ డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళకి. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే సెన్సెస్ అనేది సూపర్ యాక్టివేట్ అవుతాయి వాళ్ళకి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కార్డ్ ఇస్తాము, వాళ్ళు ఏం చేస్తారు, ఇనీషియలీ స్మెల్ చేస్తారు, ట్యాప్ చేస్తారు, స్కిన్కి రబ్ చేస్తారు, ఫీల్ అవుతారు, దెన్ దే విల్ సే ఇట్ ఈస్ డబ్ల్యూ అని. పిల్లలకు శాస్త్రీయ విధానంలో న్యూరో సైన్స్ ఆధారిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు మైండ్ మిరాకిల్ ట్రైనర్లు. వ్యాయామం, ధ్యానం, మైండ్ యాక్టివేషన్ పద్ధతుల ద్వారా ఈ విద్యను నేర్పుతున్నారు. పిల్లల్లో భయాన్ని అధిగమించే శక్తి కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటి వరకు సుమారు 700 మంది పిల్లలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. రెడ్, బ్లూ, రెడ్, పింక్, 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 ఎల్లో, గ్రీన్, పింక్, ఎల్లో, పింక్, ఆరెంజ్, ఆరెంజ్, బ్లూ, రెడ్, గ్రీన్, పింక్. శిక్షణ తీసుకున్న తర్వాత బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని అలవోకగా పుస్తకాలు చదువుతున్నామని తెలిపారు పిల్లలు. స్పెషల్ మ్యూజిక్, యోగాతో పాటు ఇతర యాక్టివిటీస్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చారన్నారు. ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీస్ తో పాటు చదువుల్లో ముందున్నామని తెలిపారు విద్యార్థులు. Jack kept on climbing till he reached the top. When he looked down, his house looked like. I am a student of Mind Miracles. I have seen lot of improvement in me after joining Mind Miracles. Here in Mind Miracles program, we improve our intuition abilities by practicing meditation, Brahmari and also Trataka. Thank you Mrs. Rajita ma'am for giving this opportunity and exploring my inner part. I can do many things. I'm improved well by joining Mind Miracles. I can do obstacles and hurdles. I'm from Mind Miracle student. I'm studying third class C section. Mind reading చేస్తా. ఒక మైండ్లో నంబర్ అనుకుంటే నేను చెప్తా బయటికి నంబర్ని. హ్యాండ్ ఎక్సర్సైజ్, బ్రెయిన్ ఎక్సర్సైజ్, యాక్టివిటీస్, డాన్స్, వాటితో నేను ఇట్లా యాక్టివ్ అయినా. I'm very interested in this class. I'm activated in colors and alphabets. I like this class so much. I can't leave this class until the 10th class. I don't want to leave this class. I am a Mind Miracle student. I've improved a lot after joining Mind Miracles. I can see objects through my mind with blindfold, and my education is very high now because of this. I'm grade 6. I can tell objects. I can tell their color. Class is so nice. I can learn everything with the blindfold. I can say cards. I can do skating without seeing, and I can do everything without seeing. చదువులతో పాటు మానసిక ఒత్తిడికి లోనవుతున్న పిల్లలకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా మారుతోందని తెలిపారు తల్లిదండ్రులు. కళ్లకు గంతలు కట్టినా పుస్తకంలోని అక్షరాలు చదవగలుగుతున్నారని చెప్పారు. శిక్షణ తీసుకున్న పిల్లల్లో మొబైల్ వ్యసనం తగ్గి ఏకాగ్రత పెరిగిందన్నారు పేరెంట్స్. ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని
2 months అయింది జాయిన్ అయ్యి. నేనైతే డ్రాస్టిక్ చేంజ్ చూసాను. ముందు చాలా హైపర్ యాక్టివ్ ఉంటుండే, ఇప్పుడు చాలా కామ్ అయిపోయాడు, ఆలోచిస్తున్నాడు. సో కలర్స్ బాగా రికగ్నైజ్ చేస్తున్నాడు బ్లైండ్ ఫోల్డర్తో. సో ఆ మిరాకిల్ అవ్వడం నేను డైరెక్ట్గా చూసాను అనమాట. సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ మైండ్ మిరాకిల్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. 3 months back, and today I joined my 2 daughters. The first one is little slow, but the second one is picking up very quickly. It's almost 3 training sessions they have undergone, and they were able to cover up the colors, text. They were able to do that as on today, which is really quite interesting, and probably soon they will do more. Like my nephew just spoke about that he was able to do the skating, right? ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లలకు చదువుతో పాటు ఏదో ఒక ప్రత్యేక విద్యలో శిక్షణ ఇప్పిస్తున్నారు పేరెంట్స్. ఇన్ని రోజులు స్పోర్ట్స్, డ్యాన్స్, మ్యూజిక్ క్లాసులకు ఎక్కువగా పిల్లలను పంపేవారు. కానీ ఇప్పుడు గాంధారి విద్య నేర్పించడానికి పంపిస్తున్నారు పేరెంట్స్. That's all for now. Stay tuned to V6 News.